ఇప్పుడు మామూలుగా ఎంఎస్ రాజు గారి సినిమాలన్నీ కూడా ఎట్లా ఉంటాయనంటే బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఎంఎస్ రాజు గారు ఆ టైంలో పక్కన ఎవరు హీరో సినిమా ఉంది, ఈ పక్కన ఎవరు ఏ హీరో సినిమా ఉంది అనేది ఆలోచించకుండా ఆ రోజు వర్షం సినిమా బయటికి తీసుకొచ్చారు. ఉం? చిరంజీవి ఇటు పక్క బాలకృష్ణ ఆ రోజు సినిమా అవి రెండు. వర్షం వాళ్ళిద్దరి కంటే సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే మీరు ఆలోచించలేదా వాళ్ళకి ఇబ్బంది కలుగుతోందేమో మనం వదలటం వల్ల? అదే వాళ్ళకి ఇబ్బంది కదా, నాకు ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఎంఎస్ రాజు గారు సినిమా తీశారు. ఎంఎస్ రాజు గారు కాదు కానీ ఇట్ వాజ్ ఎ డేరింగ్ స్టెప్. యాక్చువల్లీ డేరింగే. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ డెసిషన్. ఏదో మనం ఏదో యారగెంట్గా మాట్లాడే ఉద్దేశం నాకైతే లేదు. ఎప్పుడు నాకు యారగెన్స్ అయితే లేదు. కానీ ఏంటంటే అది ఒక ధైర్యంగా చేశానండి, అంతే. ఎప్పుడు ఆ ధైర్యమే నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఆ ధైర్యంగా చేశాను. అంటే ఆ రెండు ఫిల్మ్స్ కూడా ఆడతాయి, మందు కూడా ఆడుతున్నాను ఉద్దేశం తప్ప. సో మూడు ఆడతాయన్న ఉద్దేశమే తప్ప నాకు వేరే కైండ్ ఆఫ్ ఉద్దేశం కాదు. రైట్. సంక్రాంతి రాజుగా మీ ప్రతి సినిమా ఒక ఉత్సవంలా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సంక్రాంతి సినిమాలు ఏమి మీ దగ్గర నుంచి రావట్లేదు. ఏమన్నా కారణం ఉందా? మళ్ళీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయండి. అగాధం నుంచి మళ్ళీ మొదలెడతాను, అంతే అండి. అగాధంలోంచి మళ్ళీ పైకి లేస్తాను అంటారా? అనుకోవచ్చు అట్లా. అంతే. ఒక మాస్ హీరోని పైకి తీసుకొచ్చిన, ఒక క్లాస్ హీరోని పైకి తీసుకొచ్చిన, అంటే వాళ్ళకి ఆ ఇమేజ్ తీసుకొస్తే అది ఎంఎస్ రాజు గారి ఘనతే. రైట్. ఒక్కడు సినిమా ద్వారా మహేష్ పైకి వచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్ వర్షం సినిమా ద్వారా ఆయన పైకి వచ్చాడు. సిద్ధార్థ్, వెళ్ళిపోయిన ఉదయ్ కిరణ్. సో అందరూ కూడా మీ చేతుల మీదుగా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న హీరోలు అందరూ కూడా. ఆ హీరోలతో సినిమాలు ఎందుకని దూరంగా ఉంటున్నాయి? మీ నుంచి దూరం అయినాయా, వాళ్ళు మీ నుంచి దూరం అయ్యారా, మీరు వాళ్ళకి దూరం అయ్యారా? ఫస్ట్ థింగ్, నేను ఇందులో మీరు మాట్లాడిన దాంట్లో నాకు ఇష్టం లేని థింగ్ ఏంటంటే, నేను ఒకళ్ళు స్టార్ చేయడం అనేది రాంగ్ అండి. కదా, అందరూ కలిసికట్టుగా చేసిన సినిమాలు అవన్నీ ఎప్పుడు స్టార్ని ఎప్పుడు చేస్తాయంటే నేను చేయడం కాదండి, నా సంకల్పం, నా ఇంట్రెస్టు, ఆ క్యారెక్టర్కి ఇతను సరిపోతాడు, ఈ క్యారెక్టర్కి ఈయన సరిపోతాడు. బట్ అదే బ్లాక్ బస్టర్స్ అయినా. అదేనండి నేను చెప్పేది అదే. వాళ్ళకి అప్పుడు వాళ్ళకి స్టార్డమ్ అంత ఎక్కువ లేకపోయినా కూడా వాళ్ళు స్టార్లు అవడానికి కారణం సినిమాలో ఉన్న కంటెంట్ అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు రిలైజ్. రైట్. ఆ కంటెంట్ మేము క్రియేట్ చేసిందే, అంతే, నో డౌట్. సో దానివల్ల ఎంఎస్ రాజు గారు చేశారంటారు తప్ప కంటెంట్ హ్యాస్ టేకెన్ అండ్ మేడ్ దెమ్ స్టార్స్. తర్వాత వాళ్ళకి దూరం అయ్యామా, తర్వాత దగ్గర అయ్యామా అనేది కాదండి క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు నేను మహేష్ బాబు బాగా క్లోజ్గా ఉంటాం, ఇప్పటికి నేను ప్రభాస్ క్లోజ్గా ఉంటాం, నేను మిగతా హీరోలు వెంకటేష్ బాబు క్లోజ్గా ఉంటాం. అలాగని చెప్పి ఆ క్లోజ్నెస్ని యూజ్ చేసుకుని ఏ కథ పడితే ఆ కథ ప్రతి 6 నెలలకు ఒక సినిమా తీసేద్దాం అనే ఇంట్రెస్ట్ ఎంఎస్ రాజు గారికి నాకు ఉండదు, వాళ్ళకి ఉండదు. మనం ఎప్పుడు మంచి కంటెంట్ పట్టుకొస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. మనం కూడా ఏదైనా మంచి కంటెంట్ దొరుకుతుంది అనేది మనం కూడా యాక్చువల్గా విల్ బి వెయిటింగ్. ఆ వెయిటింగ్లో కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉండొచ్చు, లేదంటే నేను వేరే రూట్లో వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళందరూ వేరే రూట్లో వెళ్ళి ఉండొచ్చు తప్ప ఇందులో మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏం లేవు, ఇబ్బందులు కానీ ఏ విధంగానూ ఉండవు.